సంపూర్ణేష్ బాబు హృదయకాలయం సినిమాతో వినూత్నంగా అందరికీ పరిచయమైన సంగతి తెలిసిందే. తనొక ఎన్ఆర్ఐ అని, బాగా డబ్బులున్నాయని హృదయకాలయం ప్రమోషన్ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూస్లో చెప్పుకొచ్చారు. కానీ ఇటీవల సంపూ గురించి కొన్ని పచ్చి నిజాలు బయటపడ్డాయి. తను ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు తన గురించి చెప్పుకున్నవన్నీ అబద్ధాలని ఆయనే ఒప్పుకున్నారు. ఆఖరికి తన పేరు కూడా నిజం కాదంట. ఆయన అసలు పేరు నరసింహాచారి. సిద్దిపేటలోని ఒక గ్రామంలో ఉంటారంట. హైదరాబాద్లో ఆయనకి ఇల్లు కూడా లేదు. షూటింగ్ ఉన్నప్పుడు సిద్దిపేట నుండి హైదరాబాద్ వరకు ట్రావెల్ చేస్తూ ఉంటారు. ఆయన చదువుకున్నది కూడా 10th క్లాస్ మాత్రమే. హృదయకాలయం ముందు కృష్ణవంశీ దర్శకత్వం వహించిన మహాత్మా సినిమాలో చిన్న జూనియర్ ఆర్టిస్ట్ క్యారెక్టర్ చేసిన ఆయన్ని ఎవరూ గుర్తించలేదు. ఆయన ఎన్ఆర్ఐ అయితే ఇలాంటి అతి చిన్న క్యారెక్టర్ ఎందుకు చేస్తారు? హృదయకాలయం సినిమాతో హీరోగా మారిన ఆయన తన పేరుని, తన గతాన్ని అన్నిటినీ మార్చేసుకుని సరికొత్త హీరోగా ఇండస్ట్రీలోకి దూసుకొచ్చారు. బహుశా ఆయన్ని ఎవరూ గుర్తించట్లేదని చెప్పి ఇలా చేసి ఉండొచ్చు. ఏదైతేనేం కష్టపడితే ఎప్పటికైనా ఫలితం వస్తుందని చెప్పడానికి సంపూని కూడా ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు. ఈ మధ్యకాలంలో ఇంత త్వరగా ఒక్క సినిమాతో నోటెడ్ హీరో అయ్యి ఏ బ్యాక్గ్రౌండ్ లేని నటులను చూస్తే సంపూ తప్ప ఎవరూ కనిపించరు. హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్స్. థ్యాంక్ యూ.